దేవుడు ప్రతి డీటెయిల్ పట్టించుకుంటారు. పెద్ద దేవుడు కదా, గొప్ప దేవుడు, ఉన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడు. చిన్న విషయాలు పట్టించుకుంటాడంటే పట్టించుకుంటాడు. దానికి ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఒక్కొక్క చిన్న చిన్న మెజర్మెంట్ను కూడా ఆయన మోషేకి చెప్పాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడు. నోవహుకు దేవుడు చెప్పాడు, నువ్వు ఒక పెద్ద ఓడ కట్టాలి, యూ హ్యావ్ టు బిల్డ్ అన్ ఆర్క్. నోవహు ఇంజనీర్ కాదు, సివిల్ ఇంజనీర్ కాదు, లేకపోతే స్ట్రక్చరల్ ఇంజనీర్ కాదు, ఏ ఇంజనీర్ కాదు. ఆ రోజుల్లో స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇవేం లేవు. ఓడ కట్టమని దేవుడు చెప్పాడు. ఈ ఓడ కూడా పోనీ కేవలం నోవహు అతని కుటుంబం పట్టే ఓడ అయితే ఏదో రకంగా ఆలోచించుకొని ఊహించుకొని కట్టేసుకుంటాడు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, జలప్రలయం రాబోతుంది, 40 పగళ్ళు 40 రాత్రులు నీవు, నీ భార్య, నీ 3 బిడ్డలు, వారి భార్యలు అందరూ కలిపి ఓడలోకి వెళ్ళాలి. మీతో పాటు నీకు ఒక పెద్ద పని అప్పచెప్తున్నాను, పెద్ద బాధ్యత. అదేంటంటే అన్ని జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు అన్నీ జత జత జత, ఒక మగది ఒక ఆడది, వాటన్నిటినీ మీరు ఓడలోకి చేర్చాలి. ఇప్పుడు దేవుడు పెద్ద పని అప్పగించాడండి నోవహ్కి. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇప్పుడు ఇంత పెద్ద పని చేయడానికి నేను ఏమైనా ఇంజనీర్నా నాయన? నాకు ఎలా తెలుస్తుంది ఎలా కట్టాలి? అసలు ఈ జంతువులన్నిటినీ 40 పగళ్ళు 40 రాత్రులు నేను ఎలా మెయింటైన్ చేయాలి? ఇప్పుడు జంతువులు తీసుకెళ్తే సరిపోద్దా? వాటితో పాటు వాటి ఆహారం కూడా ఏర్పాటు చేయాలి, మళ్ళీ వాటి శానిటేషను, వాటిని క్లీనింగ్ డిపార్ట్మెంట్, మళ్ళీ ఇవన్నీ చాలా పనులు ఉంటాయి. అయితే నోవహుకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకు నేను ఇస్తాను ప్లానింగ్, నేను పని అప్పచెప్పాను కాబట్టి ఆ పని చేయడానికి నేనే నీకు కావలసినవన్నీ అమరుస్తాను, నీకు కావలసిన ఆలోచన చెప్తాను, సలహాలు ఇస్తాను, గైడెన్స్ ఇస్తాను, నేను చెప్పినట్లు నువ్వు చేస్తే సరిపోద్దని దేవుడు నోవహుకు కూడా ఆ ఓడను ఎన్ని అరలుగా చేయాలి, ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి, ఆ ఓడలో ఎంత ఎత్తు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు నోవహుకు మెజర్మెంట్స్ ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం. మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు చిన్న చిన్న వాటిని పట్టించుకుంటాడండి. చిన్న అవిధేయత పట్టించుకుంటారు. దేవుని పట్ల చిన్న విషయంలో నువ్వు సమర్పణ కలిగి బ్రతికితే అది కూడా చూస్తాడు. దేవుని కొరకు చిన్న అవమానాన్ని నేను భరించి, ప్రభువును బట్టి నేను భరించుకొని సహించుకుంటే దానికి కూడా దీవెన ఉంటుందా? ఉంటుంది. దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి చిన్న పని దేవుడు గమనిస్తాడు. ప్రతి చిన్న అవిధేయతను కూడా దేవుడు గమనిస్తాడు. అది కూడా మర్చిపోకూడదు. పెద్ద పెద్ద విషయాల్లో తప్పులు చేస్తేనే దేవుడు పట్టించుకుంటాడు, కానీ చిన్న విషయాల్లో పట్టించుకోడు అని అనుకోవడం మాత్రం మనం పొరపాటు పడినట్టే. ఎందుకంటే దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని, ఫర్నిష్ చేయమని మోషేకు చెప్పినప్పుడు ప్రతి చిన్న డీటెయిల్ కూడా, ప్రతి చిన్న విషయాన్ని కూడా మోషేకు చాలా క్లియర్గా దేవుడు ప్రస్తావించాడు. అంటే మనం ఒక మాట గ్రహించాలి, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిటిల్ డీటెయిల్స్. కొన్నిసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు కాబోయే భర్త లేకపోతే నాకు కాబోయే భార్య ఇలా ఉండాలి అలా ఉండాలని నేను ప్రార్థన చేసుకున్నాను. నేను చెప్పగలను నా జీవితంలో సాక్ష్యం. వివాహం కాకముందు చాలామంది మాకు ఇలాంటి భర్త కావాలి, ఇన్ని లక్షల జీతం సంపాదించాలి, లేకపోతే ఇన్ని కోట్ల ఆస్తి ఉండాలి, లేకపోతే ఇంకేవేవో మా ఫ్రెండ్స్ లేకపోతే నాకు తెలిసిన వారు కోరుకునేవారు, రాసుకునేవారు. నేనైతే ఒకరోజు నేను కూడా రాసుకోవాలి, ఏదో ఒకటి రాసుకొని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని కూర్చున్నాను నా డైరీ పట్టుకొని. నాకు లోక సంబంధంగా ఏ ఆశ కూడా రాలేదండి. వాళ్ళకి ఇల్లు ఉండాలి, పొలాలు ఉండాలి, స్థలాలు ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, ఇంత పెద్ద ఉద్యోగం ఉండాలి, లేకపోతే ఇంత ఎత్తు ఉండాలి, లేకపోతే ఇలాంటి రూపం ఉండాలి, ఏమి ఈ లోక సంబంధమైంది ఏది రాసుకోలేదు. నేను ఆ రోజు రాసుకున్నది ఏంటంటే, నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి, నీ సేవ చేయాలి, నిన్ను ప్రేమించాలి, అన్నిటికంటే ఎక్కువగా ఆత్మఫలం ఫలించాలి, సహనాన్ని కలిగి ఉండాలి, ఇలా చాలా స్పిరిచువల్ క్వాలిటీస్ అన్నీ నేను రాసుకున్నానండి. అన్నీ రాసుకున్న తర్వాత ప్రార్థన చేయడానికి మోకరించాలి. అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. అనుమానం ఏంటంటే, చాలా ఎక్కువ రాసేసుకున్నాను. ఇన్ని ఆత్మీయ అనుభవాలు ఉన్న వ్యక్తి అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? ఎందుకంటే ఒక మనిషిలో అన్ని ఆత్మీయ అనుభవాలు ఉండాలంటే అది ఈజీ కాదు. నేను చాలా ఎక్కువ రాసేసుకున్నాను. ప్రభా, మరి ఇవన్నీ ఉన్న మనుషులు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో, అసలు ఉంటారా అనే ఒక అనుమానం, ఒక సందేహం. కానీ దేవుడు మళ్ళీ నాకు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం జ్ఞాపకం చేశారు. ఆయన అడుగు వాటి కంటేను, ఊహించి వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తిమంతుడు అని. సో నేను అనుకున్నాను, నా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు, నేను అడిగితే నాకు ఆయన ఇవ్వలేడా అని ఆ అంశాలన్నీ బట్టి ప్రార్థన చేసుకున్నాను. దేవుని సన్నిధిలో దేవుని నా మహిమార్థమై ఈ మాట చెప్తున్నాను. ఏవైతే రాసుకున్నానో అవన్నీ కూడా దైవజనుల్లో అన్నీ నెరవేరాయండి. హల్లెలూయా.
ఆత్మీయంగా ఏ లక్షణాలు, ఆత్మీయంగా ఏ స్థాయిలో, ఏ అంతస్తులో ఉండాలి అని నేను ఆశపడ్డాను నా జీవిత భాగస్వామిని, అవన్నీ కూడా దైవజనుల్లో దేవుడు నెరవేర్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను రాసుకున్న చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు నెరవేర్చాడు. కొన్నిసార్లు మనం అనుకుంటే చిన్న చిన్నవి పట్టించుకుంటాడా దేవుడు? ఆయనకు అంత సమయం ఉంటుందా అంటే ఉంటుంది. నువ్వు ఆయన కూతురు అయినప్పుడు, నువ్వు ఆయన కుమార్తె అయినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు రక్షణ పొందినప్పుడు, నీ జీవితంలో ప్రతి చిన్న అంశాన్ని గురించి ఆయన ఖచ్చితంగా పట్టించుకుంటాడు. హీ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల ఆయన వ్యక్తిగతమైన శ్రద్ధను ఖచ్చితంగా కనుపరిచే దేవుడు. ఇప్పుడు దేవుని మందసం ఇలా కట్టాలి, అలా కట్టాలి అని మోషేకు చెప్పబడిన తర్వాత దేవుడు చెప్పాడు, ఎవరంటే వారిని పనివారిగా పెట్టొద్దు. ఎందుకంటే దేవుని మందసం, దేవుని పని భయభక్తులతో చేయాలి. చేతకాని వాళ్ళని పెడితే పాడు చేసేస్తారు ఆ పని. సామర్థ్యం కలిగిన వాళ్ళని పెట్టాలి పని కొరకని బెసలేలు, ఒహోలియాబు అనే 2 వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కూడా ఆ పని చేయడానికి దేవుడే నైపుణ్యతనిచ్చాడంట. ఆయన పని చేయాలంటే ఆయన సహాయం లేకపోతే మనం చేయలేం. ఈ లోకంలో ఏదైనా ఒక స్థాయిలో, ఒక స్థానంలో ఉండి ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక బాధ్యతను నమ్మకంగా సమర్థవంతంగా నిర్వర్తించాలన్నా దేవుని కృప లేకపోతే మనము చేయలేం. సో 2 వ్యక్తులను దేవుడు మోషేకు ప్రస్తావిస్తారు. ఆ 2 వ్యక్తులకి ఇంకొంతమంది అసిస్టెంట్స్ ఉంటారు అఫ్ కోర్స్ ఆ పనంతా చేయడానికి. అదంతా అయిన తర్వాత దేవుని మందసం కట్టిన తర్వాత కొంతకాలానికి ఫిలిస్తీయులు, అంటే ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్న ఫిలిస్తీయులు తెలుసుకుంటారు, ఇశ్రాయేలీల దగ్గర ఒకటి ఉంది, దేవుని మందసం అనే ఒక వస్తువు ఉంది. ఆ దేవుని మందసంలో దేవుని సన్నిధి ఉంటుందంట. వాళ్ళు ఏ యుద్ధానికి వచ్చినా ఈ మందసం మోసుకొస్తే వాళ్ళకి జయం వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న సూపర్ పవర్ ఏంటంటే మందసం. ఈ మందసాన్ని మనం దొంగిలించుకుంటే వాళ్ళకి జయం రావడానికి బదులు మనకి జయం వస్తుందని శత్రువులు తలంచి ఫిలిస్తీయులు ఒకసారి ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని మందసాన్ని వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారండి. ఇట్ వాజ్ అ వెరీ హారిబుల్ సిచ్యువేషన్. దేవుని మందసము, దేవుని సన్నిధి ఉన్న స్థలము, దేవుని ప్రజలతో అది ఉండాలి. కానీ అది శత్రువులు మోసుకొని వెళ్ళిపోయారు. శత్రువులు మోసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆశీర్వాదం రాలేదు, కానీ వాళ్ళకి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద గౌరవంతో తీసుకెళ్ళలేదు, కానీ విజయం కావాలని, జయం కావాలని మోసుకెళ్లారు. సో వారి హృదయాలలో దేవుని మీద అంకిత భావం లేదు, కానీ వస్తువును మోసుకెళ్ళినంత మాత్రాన దేవుడు వారికి జయం ఇస్తాడా? ఇవ్వడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారేమో, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఫిలిస్తీన్లు అనేక విధాలుగా బాధించబడిన తర్వాత వారికి భయంకరమైన గడ్డలు వచ్చి చాలా మంది మొత్తబడినప్పుడు, మరణించినప్పుడు ఆ తర్వాత ఫిలిస్తీన్లు దాగోను అనే దేవతా గుడిలో కూడా తీసుకొని వెళ్ళి పెడతారు. ఉదయానికి వచ్చేసరికి ఆ దాగోన్ అనే దేవత దేవుని మందసం ఎదుట బోర్లా పడి ముక్కలు అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఫిలిస్తీన్లు తెలుసుకుంటారు, వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు, వీళ్ళ దేవుడు మన దేవుడు కంటే పవర్ఫుల్ చాలా అని వాళ్ళు తెలుసుకొని దేవుని మందసాన్ని ఒక ఎద్దుల బండి మీద కట్టి ఇశ్రాయేలీలు ఉన్న స్థలానికి పంపించేస్తారండి. ఇంకా మీ దేవుడు వద్దు, మీ మందసం వద్దు, మాకేదొద్దు, ఈ మందసం తెచ్చుకున్నాక మా కష్టాలు మొదలయ్యాయని ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని 2 ఆవులను కట్టి ఒక బండి మీద పంపించేస్తారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ మందసంలో దేవుని సన్నిధి ఉంటది కాబట్టి మందసాన్ని లేవీయులు అనే యాజకులు మాత్రమే మోయాలి. దేవుడు కొన్ని విషయాలలో చాలా పర్టికులర్గా ఉంటాడు. దేవుడు కొన్ని విషయాల్లో రాజీ పడరండి. కొన్నిసార్లు మనం కాంప్రమైజ్ అయిపోతుంటాం, మనం సర్దుకుంటాం. ఒక తప్పు బయటోళ్ళు చేస్తే తప్పు అంటాం, మనోళ్ళు చేస్తే ఒప్పు అంటాం కదండి. కొన్నిసార్లు తల్లులకి అది బాగా అనుభవం. ఎవడో బయటోడు ఏదన్నా చేశాడంటే అరిసేస్తూ ఉంటాం, కానీ మనోడు చేయగానే కప్పేస్తుంటాం. నా కొడుకే కదా, మా అమ్మాయే కదా, పర్వాలేదు, అదేం పెద్ద తప్పు కాదులేండి, అందరూ చేసేదేలేండి, ఆ క్షణంలో ఏదో చేశాడు, ఇప్పుడు ఏముందండి అని చాలాసార్లు సర్ది చెప్పుకుంటూ ఉంటాం మన వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే. కానీ దేవుడు ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఆయన తన ప్రజలకు ఏదైనా చెప్పారు అంటే అది ఖచ్చితంగా వారు నెరవేర్చి తీరాలి. లేవీలు అనే యాజకులు ఈ మందసాన్ని మోయాలి అని దేవుడు మోషేకి చెప్పాడు. అయితే ఫిలిస్తీన్ల దగ్గర లేవీలు ఎవరు ఉండరు కదండి, ఫిలిస్తీన్లు అన్యులు, వారికి ఏమీ తెలియదు సరిగ్గా. ఈ మందసం తీసుకెళ్తే ఆశీర్వాదం వస్తుందని మోసుకొని వెళ్ళారు. సో ఫిలిస్తీన్లు ఒక ఎద్దుల బండి మీద దాన్ని కట్టి పంపిస్తారు. పంపించిన తరువాత అబీనాదాబు అనే ఒక వ్యక్తి ఇంట్లో ఈ మందసం 20 సంవత్సరాలు ఉండిపోద్ది. అబీనాదాబు అనే వ్యక్తి, అతని ఇశ్రాయేలీయుడే. ఆ ఎద్దుల బండి కరెక్ట్గా ఈ వ్యక్తి ఇంటి దగ్గరికి, ఈ వ్యక్తి ఉన్న ప్రాంతం దగ్గరకు వచ్చి ఆగితే ఈ వ్యక్తి తన ఇంట్లో పెట్టుకుంటాడు. 20 సంవత్సరాలు దేవుని మందసం ఇతని ఇంట్లో ఉంటుంది.
ఆ తర్వాత ఒకరోజు దావీదు తెలుసుకుంటాడు దేవుని మందసం ఎక్కడుంది అంటే అబీనాదాబు ఇంట్లో ఉంది. ఎంతకాలం నుండి ఉంది? 20 సంవత్సరాల నుండి ఉంది. దావీదు అంటాడు, నా దేవుని మందసం ఎవరో దగ్గర ఉండడం ఏంటి, నేనున్న దావీదు పురానికి, నా పట్టణానికి తెచ్చుకుంటాను, దేవుని మందిరాన్ని చాలా ఉన్నతమైన స్థలంలో నేను పెడతాను, నా దగ్గర ఉంచుకుంటానని దావీదు దేవుని మందసాన్ని తీసుకురావడానికి మళ్ళీ ఫిలిస్తీన్లు ఎలా అయితే ఎద్దుల బండి మీద కట్టి తీసుకొస్తుంటారో దావీదు కూడా అలాగే ఎద్దుల బండి మీద ఆ మందసాన్ని కట్టి తీసుకురమ్మని చెప్తాడు. చూడండి ఆ వాక్యము 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 6వ వచనం, వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగచేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. ఎద్దుల బండి మీద మందసాన్ని పెట్టడమే తప్పు. దేవుని చిత్తం ఏంటంటే లేవీయులు మోయాలి ఆ మందసాన్ని. దావీదు ఫిలిస్తీన్లు అలా చేశారు కాబట్టి మనం కూడా అలాగే చేద్దాము అని ఎద్దుల బండి మీద తెస్తున్నాడు. సడన్ గా ఒక దగ్గర ఎద్దుల కాలు జారగానే ఆ మందసం కింద పడిపోబోతుంది. ఈ అబీనాదాబు అనే వ్యక్తి ఏ వ్యక్తి ఇంట్లో అయితే 20 సంవత్సరాలు దేవుని మందసం ఉందో ఆ అబీనాదాబు యొక్క కుమారుడైన ఉజ్జా అనుకున్నాడు, ఇంతకాలం దేవుని మందసం మా ఇంట్లోనే ఉంది కదా, ఎవరికీ ఏం జరగలేదు, అందరూ బాగానే ఉన్నారు, దేవుని మందసం మా ఇంట్లో ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఏదైనా మన ఇంట్లో చాలా కాలం నుండి ఉంటే ఆ వస్తువు అంటే మనకు విలువ ఉండదు, అవునా కదా? మన దగ్గర లేని వస్తువు మీద మనకి చాలా విలువ ఉంటుంది, మక్కువ ఉంటుంది. మన దగ్గర ఉన్నది ఏముందిలే అని, మళ్ళీ మన దగ్గర ఉన్నది పోయేదాకా దాని విలువ తెలియదు మనకు చాలాసార్లు కదండి. దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు చాలాసార్లు మన దగ్గర ఉన్నంతసేపు వాటి విలువ తెలుసుకోం, వాటిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోం, వాటిని ఎలా వాడుకోవాలో తెలుసుకోం, వాటి ద్వారా దేవుని పనిలో మనం ఎలా వాడబడాలో ఆలోచించాం. కొన్ని వస్తువులు మన దగ్గర నుండి వెళ్ళిపోయాక వాటి విలువ తెలుస్తుంటుంది. ఇప్పుడు అబీనాదాబు అనే వ్యక్తి ఇంట్లో దేవుని మందసం 20 సంవత్సరాలు ఉందేమో. ఉజ్జా అనుకున్నాడు, ఇప్పటి వరకు మా ఇంట్లోనే ఉంది కదా దేవుని మందసం, కింద పడిపోతుంది, పట్టుకుంటాను అని పట్టుకున్నాడు. కానీ దేవుడు మోషేకు చాలా ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు. అదేంటంటే దేవుని మందసాన్ని ఎవరంటే వారు పట్టుకోవడానికి వీలు లేదు, దేవుని సన్నిధిని ఎవరంటే వాళ్ళు సమీపించడానికి వీలు లేదు. ఓన్లీ లేవీలే, ఓన్లీ యాజకులే. ఇన్ఫ్యాక్ట్ దేవుని మందసాన్ని ఓన్లీ లేవీలే మొయ్యాలి. దేవుని మందసం దగ్గరికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాడు. అయితే ఈ ఉజ్జా అనే వ్యక్తి మాత్రం వెళ్ళిపోయి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని కోపం ఉజ్జా మీదకి రాగానే ఉజ్జా వెంటనే చనిపోయినట్లు వాక్యంలో మనం గమనిస్తాం. అప్పుడు దావీదు చాలా బాధపడ్డాడు, భయపడ్డాడు కూడా. ఇప్పుడు దేవుని మందసాన్ని ఎక్కడ పెట్టాలి? కళ్ళ ముందే మందసాన్ని పట్టుకున్న ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ మందసాన్ని దావీదు పురానికి తీసుకెళ్లేటప్పుడు దారిలో ఇంకెంతమంది చనిపోతారు? ఇంకెవరైనా ఏదైనా పొరపాటు చేస్తే ఇంకేదైనా భయంకరమైన పర్యవసానాన్ని చూడాల్సి వస్తుందేమో అని దావీదు భయపడి ఏం చేశాడంటే, చూడండి 10వ వచనం, యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఓబేదెదోము, గిత్తీయుడైన ఓబేదెదోము. అసలు ఈ వ్యక్తి అంత ఇంపార్టెంట్ ఎందుకు అయిపోయాడు? ఈ వ్యక్తి పేరు బైబిల్లో ఇంత ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించబడింది అంటే అతను ఒక గొప్ప పని చేశాడండి. ఓబేదెదోము అనే వ్యక్తి చేసిన గొప్ప పని ఏంటంటే దేవుని మందసాన్ని ముట్టకూడని ఉజ్జా ముట్టి చనిపోగానే ఆ విషయాన్ని కళ్ళారా చూసి ఆర్ అట్లీస్ట్ చెవులారా విన్న ఓబేదెదోము దావీదు అంటున్నాడు, దేవుని మందసం ఇది, ఇందులో దేవుని సన్నిధి ఉంది, ఇందులో పదాజ్ఞలు ఉన్నాయి, ఇందులో అహరోను చేతికర్ర ఉంది, ఇందులో మన్నా పాత్ర ఉంది, దీని మీద దేవుని మందసాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి ఆ పిక్చర్ వేయడానికి ప్రయత్నం చేయండి. 2 దేవదూతలు ఇలా వంగినట్లుగా ఉంటారండి, కెరూబులు అని అంటారు ఆ దేవదూతలను. ఆ కెరూబులు ఇద్దరి మధ్యలో దేవుని మహిమ, దేవుని సన్నిధి ఉంటూ ఉండేది. సో దేవుని సన్నిధి ఉన్న ఈ మందసం ఎవరైనా తీసుకెళ్తే క్షేమమే, మేలే, కానీ చాలా జాగ్రత్తగా దీన్ని పెట్టుకోవాలి. ఎలా పడితే అలా దేవుని మందసాన్ని పట్టుకున్నారంటే ఉజ్జాకు జరిగినట్లే జరగచ్చు, నష్టం కూడా రావచ్చు. అయితే నీ ఇంట్లో పెట్టుకుంటావా ఓబేదెదోము అనగానే
ఈ వ్యక్తి చాలా హ్యాపీగా దేవుని మందసాన్ని తన ఇంట్లో పెట్టుకోవడానికి తన ఇంటిని తెరిచాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒబేదెదోము దేవుని సన్నిధికి తన ఇంటి తలుపులను తెరిచాడు. హీ ఓపెన్డ్ హిస్ హోమ్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్ టు డ్వెల్ విత్ దెమ్. దేవుని సన్నిధి మాతో ఈ రోజుల్లో అయితే నూతన నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే దేవుని సన్నిధి ఓన్లీ ప్రత్యక్ష గుడారంలో మందసంలోనే కాదు, ప్రార్థన ఎవరు చేస్తే వారి దగ్గర దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశాడు. నువ్వు రక్షణ పొందితే దేవుని సన్నిధి నీ హృదయంలోనే ఉంది. కానీ పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో అది కాదు పరిస్థితి. దేవుని సన్నిధి కేవలం దేవుని మందసంలోనే ఉండేది. ఇప్పుడు దేవుని మందసము పట్టుకోకుండా ఉండవలసిన వ్యక్తి పట్టుకోవడం వల్ల చనిపోయాడు. ఆ పరిస్థితిని కళ్ళారా చూసి కూడా ఒబేదెదోం అంటున్నాడు, దేవుని సన్నిధి నా ఇంట్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉండడానికి నీ ఇంటి తలుపులు తెరిచావా? ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేసేదమని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో వాక్యంలో గమనిస్తాం. దేవుడంట మనందరి జీవితాల దగ్గరికి వచ్చి తలుపు దగ్గరకు వచ్చి తడుతున్నాడంట. నా కొరకు నీ హృదయాన్ని తెరుస్తావా ప్రియమైన బిడ్డ? నా కొరకు నీ ఇంటిని తెరుస్తావా? నీ ఇంట్లోకి నన్ను రాని. నీ ఇంట్లోకి నేను వస్తే నీ ఇంట్లో ఉన్న రోగాలు బయటకు పోతాయి. నీ ఇంట్లోకి నేను వస్తే నీ ఇంట్లో ఉన్న గొడవలు గందరగోళాలన్నీ వెళ్ళిపోతాయి. నీ ఇంట్లోకి నేను వస్తే నీ ఇంట్లో ఉన్న లేమి, నీ ఇంట్లో ఉన్న కరువు స్థితి, నీ ఇంట్లో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ దూరం అవుతాయి. సమృద్ధితో నింపుతాను. నీ ఇంట్లో నాకు చోటిస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ ఒబేదెదోం అన్నాడు, లార్డ్ మై హోమ్ ఇస్ అన్ ఓపెన్ హోమ్. నా ఇంటిని తెరవబడిన ఇంటిగా నీ కోసం ఉంచాలని ఆశపడుతున్నాను. కొంతమంది ఇంటిని అన్నిటికీ తెరుస్తారు కానీ దేవుని పనుల కొరకు మాత్రం తెరవరండి. నాకు తెలుసు, కొంతమంది చెప్తూ ఉంటారు, పలానా కొత్త ఇల్లు చూసుకోవడానికి వెళ్ళామండి, ఒక రెంటెడ్ హౌస్ కొరకు వెళ్ళాము. వాళ్ళు చెప్పారు, ఇంట్లోకి మీరు వస్తే ప్రార్థన చేయడానికి వీల్లేదు, ఇంట్లో నుండి పాటలు వినబడడానికి వీల్లేదు, ఇంట్లో నుండి ప్రార్థనలు వినబడడానికి వీల్లేదు. కొంతమంది ఉంటారండి, ఆ ఇంట్లో తాగుబోతుల కేకలు వినబడచ్చు, సినిమా పాటలు వినబడచ్చు, గొడవలు వినబడచ్చు, వేరే ఏమైనా వినబడచ్చు, కానీ ప్రార్థనలు మాత్రం వినబడకూడదు అంటారు కొంతమంది లోకస్తులు. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన యొక్క ఆవశ్యకత, ప్రార్థన వల్ల వచ్చే ఆశీర్వాదం తెలియదు కాబట్టి. నాకు కొంతమంది చెప్తూ ఉంటారు, అలాంటి ఇంట్లోనికి వెళ్ళడం కంటే వెళ్ళకపోవడమే మంచిదని వేరే ఇల్లు వెతుక్కుంటున్నామమ్మా. ఒక మంచి ఇల్లు ప్రార్థన చేసుకోవడానికి, ఒకవేళ ఇంట్లో అవసరమైతే ఒక ప్రార్థనా కూటం పెట్టుకోవడానికి ఇబ్బంది లేని ఇల్లు దొరకాలని ప్రార్థన చేయండి అని కొంతమంది సిస్టర్స్ వచ్చి చెప్తూ ఉంటారు. ఆశ నీకుందా? నీ ఇంటిలో దేవుని సన్నిధి నిలబడాలని, నీ ఇంట్లో దేవుని సన్నిధి సమృద్ధిగా ఉండాలి అనే ఆసక్తి ఉందా? ఒబేదెదోము తన ఇంటిని దేవుని కొరకు తెరిచాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఇప్పుడు దేవుని మందసాన్ని ఇంట్లో పెట్టాలంటే ఇంట్లో వాళ్ళ అభిప్రాయం కూడా ఉంటుందా ఉండదా? ఇప్పుడు మన ఇంట్లోకి ఒక వస్తువు రావాలనుకోండి, ఇంట్లో భర్త గారు వస్తువు తెస్తున్నాడు, ఇప్పుడు భార్య అభిప్రాయం ఎంతో కొంత ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు భార్య చాలా ఆలోచించవచ్చు. ఏమనంటే, ఉజ్జా ఆ మందసాన్ని పట్టుకొని చనిపోయాడు, పొరపాటున మీరు పట్టుకొని మీరు చనిపోతే నా పరిస్థితి ఏంటి? పొరపాటున మన పిల్లలు ఆడుకుంటూ వెళ్ళి అదేదో మామూలు వస్తువు అని పట్టుకుంటే వాళ్ళు చనిపోతే, మన ఇంట్లోకి మరణం వస్తే వాట్ ఇఫ్? చాలా ప్రశ్నలు, చాలా ఆలోచించుకొని దేవుని మందసం మా ఇంట్లో వద్దులే అని కూడా చెప్పచ్చు కావాలంటే. కానీ ఒబేదెదోము తీర్మానం చేసుకున్నాడు, దేవుని మందసం నా ఇంట్లోకి వస్తే అది నాకు క్షేమమే కానీ దాని వలన నాకు ఏ నష్టము రాదు. వాళ్ళకి నష్టం ఎందుకు వచ్చిందంటే వాళ్ళు క్రమాన్ని తప్పారు కాబట్టి నష్టం వచ్చింది. చూడండి, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో దేవుని బిడ్డలని పేరు పెట్టుకొని దేవునికి ఇష్టం లేని పనులు చేసి దేవుని కోపాన్ని కొని తెచ్చుకొని వాళ్ళు ఇతరులకు ఒక అడ్డుబండలుగా మారిపోతూ ఉంటారు. అవునా కాదా? కొంతమంది పాస్టర్లు కూడా అండి, సేవ చేస్తున్నామని చెప్పుకొని దేవునికి అయిష్టమైన పనులు, అక్రమమైన జీవితాలు జీవించి అన్యులందరూ అనుకుంటారు, ఓహో వీళ్లలో కూడా ఇలాగే ఉంటారనమాట, క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు ఇలాగే ఉంటారనమాట అని దేవుని నామానికి అవమానం తెచ్చేవారు లేరంటారా?
కొన్ని కుటుంబాలలో దేవుని పేరు పెట్టుకొని దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మందిరానికి వెళ్తూ సహా లోకం కంటే హీనంగా బ్రతుకుతున్న వారు ఇతరులకు కొన్నిసార్లు స్టంబ్లింగ్ బ్లాక్స్ అయిపోతున్నారు, అడ్డుబండలు అయిపోతున్నారు. కొంతమంది నాకు తెలుసు, మందిరానికి అంతకుముందు వెళ్ళేవారమండి, పలానా ఊర్లో ఉంటాము, పలానా మందిరానికి వెళ్తాము, కానీ ఆ మందిరంలో మా పక్కన ఒక ఆవిడ వచ్చి కూర్చుంటుందండి, ఆవిడ మంచిది కాదండి, అందుకని మందిరానికి వెళ్ళడం మానేసాం. అంటే నువ్వు మందిరానికి పక్క ఆవిడ కోసం వెళ్తున్నావా, లేకపోతే దేవుని కొరకు వెళ్తున్నావా? వి గో టు గాడ్స్ ప్రెజెన్స్ ఫార్ హిమ్. వెళ్తున్న ఉద్దేశం దేవుని కొరకు. ఎందుకు పాటలు పాడుతున్నావు? గొంతు చూపించుకోవడానికా, టాలెంట్ చూపించుకోవడానికా, లేకపోతే షో ఆఫ్ చేసుకోవడానికా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో పక్కన అబ్బో ఈవిడ ఎంత ఆత్మీయురాలా అని చూపించుకోవడానికా? కాదే, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించడానికి వస్తున్నాం, దేవుని వాక్యం వినడానికి వస్తున్నాం, మన జీవితాలు కట్టుకోవడానికి వస్తున్నాం. వాళ్ళ కోసం వీళ్ళ కోసం రావట్లేదు మందిరానికి. ఎప్పుడైతే ఆ ఉద్దేశం మనం కలిగి ఉంటామో, దేవుని మీద మనసు కేంద్రీకరిస్తామో, డిస్ట్రాక్షన్స్ అంటే నిన్ను తప్పుదోవ పట్టించే వాటన్నిటిని అధిగమించడం చాలా సులువైపోద్ది. చాలాసార్లు మనతో ఉన్న సమస్య ఏంటంటే, దేవుని చూడాల్సిన దానికంటే ఎక్కువగా మనుషుల్ని చూస్తా కూర్చొని పడిపోతూ ఉంటాం. పేతురు కూడా గాలిని, తుఫానును, దాని సముద్ర పరిస్థితులన్నింటినీ చూడడం మొదలుపెట్టాడంట. నీటిలోకి పాపం దిగాడు, నడుద్దామని, నీటి మీద నడుద్దామని దిగాడు. యేసయ్యని చూసినంతసేపు నీటి మీద అడుగులు వేశాడు, ఒకసారి అటు ఒకసారి ఇటు చూడగానే మునిగిపోసాగాడు. ఇక్కడ ఒబేదెదోము అనే వ్యక్తి చనిపోయిన ఉజ్జాను చూడలేదు. లేకపోతే ఫిలిస్తీన్లు వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తే, ఫిలిస్తీన్లు దాగోను గుడిలో పెడితే వాళ్ళకేం జరిగింది, వాళ్ళకి ఎలా గడ్డలు వచ్చాయి, వాళ్ళకి ఎలా రోగం వచ్చింది, వాళ్ళు ఎలా సఫర్ అయ్యారు, అవన్నీ చూడలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకెళ్లారు, కానీ దేవుని పద్ధతి ప్రకారం వాళ్ళు చేయలేదు. కాబట్టి నాకు దాంతో పని లేదు. నేను దేవుణ్ణి నా ఇంట్లోకి చాలా గౌరవపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని సన్నిధి నా ఇంట్లోకి రావడం గొప్ప భాగ్యంగా నేను ఎంచుతున్నాను. ఆ దేవుని సన్నిధి నా ఇంట్లోకి రావడానికి నేను మాత్రం అడ్డు చెప్పను. భార్య ఒకవేళ వచ్చి ఆయన చెప్పడానికి ప్రయత్నం చేసిందేమో, ఒబేదెదోము అన్నాడు, దేవుని మందసం మన ఇంట్లో ఉంటుంది, అంతే. దేవుని మందసాన్ని మన ఇంట్లో పెట్టుకుందాం. దేవుడు ఒబేదెదోముకు ఒక గాడ్లీ ఆపర్చునిటీ ఇచ్చాడండి. అవకాశాలు అన్నిసార్లు వస్తాయండి. అవకాశాలు అన్నిసార్లు తలుపు తడతాయా? అన్నిసార్లు అవకాశాలు తలుపు తట్టవు. కొన్నిసార్లు దేవుడు నీ ఆశీర్వాదం కొరకు మేబీ జస్ట్ ఒక్క ఆపర్చునిటీ ఇస్తారేమో, అది నువ్వు వాడుకుంటే ధన్యురాలివి, నువ్వు దాన్ని చేజార్చుకుంటే, పోగొట్టుకుంటే మళ్ళీ రాకపోవచ్చు. నాకు తెలుసు, కొంతమంది స్త్రీలు వివాహం అవ్వగానే దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని చక్కని బిడ్డని ఇవ్వగానే కొంతమంది భర్తలు అంటారు, నాకే జీతం లేదే సరిగ్గా, మన ఇద్దరికే తినడానికి సరిపోవట్లేదు, మనకి మరి బాగా లగ్జరీగా బ్రతకాలని ఇష్టం కదా, మరి ఇప్పుడు ఇంకో బిడ్డ వస్తే ఆ బిడ్డను ఎలా పోషించుకుంటాం, నాకు ఒక మంచి జీతం వచ్చే ఉద్యోగం వచ్చాక అప్పుడు చూసుకుందాంలే పిల్లల్ని, వెళ్ళి అబార్షన్ చేయించుకో అని బలవంతం చేసే భర్తలు ఉన్నారు కొంతమంది. భార్యలు కూడా అంతే, అమ్మో ఇప్పుడే పిల్లలు వచ్చి నా మీద పడ్డారంటే వాళ్ళని చూసుకుంటూ ఇంకా నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఉండదు అని కొన్నిసార్లు కొంతమంది పురుషులు, స్త్రీలు తమ కుటుంబాల్లో దేవుడిచ్చిన బిడ్డను, దేవుడిచ్చిన ప్రాణాన్ని గర్భంలో చంపేసుకొని ఆ తర్వాత ఇప్పుడు పెళ్ళై 10 సంవత్సరాలు, పెళ్ళై 15 సంవత్సరాలు అయిపోతుంది, వీళ్ళేమో సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతుంటారు. దేవుడు ఇచ్చినప్పుడేమో వద్దనుకొని చంపేసుకుంటారు బిడ్డని. ఆ తర్వాత ఏమో బిడ్డలు కలగాలంటే కలగరు. ఇప్పుడు ఈయనకు ₹1,00,000 జీతం ఉంటుంది, కానీ ఇంట్లో మాత్రం ఒక కొరత. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆశీర్వాదం ఇచ్చినప్పుడు తీసుకోవడం నేర్చుకోకపోతే బహుశా ఆశీర్వాదం కొరకు మనం వెతికిన తర్వాత దొరకదేమో. ఏసావు జీవితంలో కూడా ఆకలిగా ఉన్నాడంట. ఇంటికి వచ్చాడు, తమ్ముడు చక్కని ఎర్రని కూర చేసుకొని తింటున్నాడంట. ఆకలిగా ఉన్నప్పుడు చూడండి, వేడి ఏదైనా కనబడితే చాలా టెంప్టింగ్ ఉంటుంది, నోరు ఊరిపోతూ ఉంటుంది. తినకపోతే చచ్చిపోతామేమో అన్న ఫీలింగ్ వచ్చింది అక్కడ ఏశావుకి. ఏశావు దగ్గరకు వచ్చి అన్నాడు, తమ్ముడు కొంచెం పెట్టు, ఆ కూర కొంచెం పెట్టు, నాకు చాలా ఆకలిగా ఉందంటే తమ్ముడు అన్నాడు, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఏశావు అన్నాడంట, ప్రాణం పోతున్నోడిని నాకెందుకయ్యా జ్యేష్ఠత్వం, ఇంత కూర తినకపోతే ప్రాణం పోద్దండి. అప్పటిదాకా ఏమన్నా 40 రోజులు ఉపవాసం ఉన్నాడా ఏశావు? ఏమి కాదు. ఇంత కడుపుని కాసేపు కాల్చుకోలేక జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు తమ్ముడికి. ఏశావు అన్నాడు, కడుపు నిండా ఫుడ్ పెట్టు చాలు తమ్ముడు, జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసేసుకో అని దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును
కాలదన్నుకున్నాడు. ఆ తర్వాత ఆశీర్వాదం కొరకు శ్రద్ధగా వెతికినా దొరకలేదంట. శ్రద్ధగా వచ్చి ఏడ్చాడు మళ్ళీ నాన్న దగ్గరకు వచ్చి, అయ్యో నాన్న ఆశీర్వాదం ఇవ్వంటే వాళ్ళ నాన్న అంటాడు, ఆశీర్వాదాలన్నీ వెళ్ళిపోయాయిరా తమ్ముడికి. ఆశీర్వాదాలు తమ్ముడికి ఎందుకు వెళ్ళాయంటే ఏశావు ముందే కాలదన్నుకున్నాడు కాబట్టి. నాకొద్దు జ్యేష్ఠత్వం అనుకున్నాడు. దేవుని ఆశీర్వాదంతో నాకేంటి పని, నా కడుపు నిండితే చాలు, నేను ఇప్పటికి సంతృప్తి పడితే చాలు అనుకున్నాడు. ఇప్పుడు నాకు కావాల్సింది నాకు కావాలి. కొంతమంది అంతే వారి జీవితంలో. ఓబేదెదోము ఆ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయం ఆ సమయంలో సరిగ్గా తీసుకున్నాడు, అందుకే ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. నువ్వు నిర్ణయాలు ఈరోజు తీసుకోవాల్సిన నిర్ణయం నేను సంవత్సరం తర్వాత తీసుకుంటానంటే సంవత్సరం తర్వాత తీసుకోవడానికి ఏం ఉండదు. అర్థమవుతుందండి? కొంతమంది ఆవేశపడిపోయి ఊరేసేసుకుంటారు. అది అలా బిగుసుకుంటున్నప్పుడు బహుశా అనిపిస్తుందేమో, అయ్యయ్యో ఇంత చిన్న సమస్యకే ప్రాణం ఎందుకు తీసేసుకుంటున్నానని. అది మళ్ళీ లూజ్ చేసుకోవడానికి ఉండదు, పోద్ది ప్రాణం. పోయాక ఇంకేమైనా ఉంటుందండి? ప్రాణం ఉన్నప్పుడు కాపాడుకోవాలి తప్ప పోయిన తర్వాత చేసేదేం లేదు కదా. కొన్నిసార్లు క్షణికావేశంతో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత బాధపడేవారు, రిగ్రెట్ అయ్యేవారు. ఓబేదెదోము హీ టుక్ ద రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం. హీ సీజ్ ద రైట్ ఆపర్చునిటీ. దేవుడు అతనికి ఒక అద్భుతమైన బంగారు అవకాశం ఇచ్చాడు, దేవుని మందసాన్ని ఆయన ఇంట్లో పెట్టుకోవడానికి. ఓబేదెదోము అనుకున్నాడు, ఈ అవకాశాన్ని మాత్రం నేను జార విడుచుకోను. బై ఆల్ మీన్స్ ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు లూజ్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని నేను జార విడుచుకోను అని అనుకున్నాడు. అతని ఇంటిలో దేవుని మందసాన్ని పెట్టుకున్నందుకు, దేవుని సన్నిధిని అతని ఇంట్లోకి ఆహ్వానించుకున్నందుకు ఏం జరిగిందంటే 11వ వచనం చూడండి. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా. ఆశీర్వాదం ఎవరికి వద్దండి? ఇక్కడ ఆశీర్వాదం వద్దని ఎవరైనా ఉన్నారా? అందరికీ కావాలి, అందరికీ కావాలి ఆశీర్వాదం. ఓబేదెదోముకి ఆశీర్వాదం వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే దేవుని మందసం అతని ఇంట్లో 3 నెలలే పెట్టుకున్నాడంట. జస్ట్ ఫర్ 3 months. 3 నెలలు దేవుని మందసాన్ని అతని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అతన్నే కాదు అతని ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. నువ్వు ఒక్కదానివే దేవుని మందసాన్ని నీ హృదయంలో క్యారీ చేయి. అనుకోవచ్చు, బహుశా మా ఇంట్లో అందరూ సహకరించరండి, మా ఇంట్లో మందిరానికి వెళ్తారు కానీ అంత భక్తి ఉండదండి, నామకార్థం అంతా. భక్తిని కేవలం ఆదివారానికే పరిమితం చేసేస్తారండి. సోమవారం నుండి శనివారం వరకు భక్తి ఛాయలు కూడా ఏమీ కనబడవు. వాళ్ళ మాట్లాడే విధానాల్లో, ఆలోచించే విధానాల్లో, చేసే పనుల్లో భక్తి ఎక్కడా కనబడదండి. దేవుని గురించిన ఆలోచనే ఊసే ఉండదండి ఇంట్లో. మేబీ ఓబేదెదోములాగా నువ్వు ఒక్కడవే దేవుని మందసాన్ని, దేవుని సన్నిధిని నీ హృదయంలో నువ్వు మోసుకోగలిగితే నిన్ను బట్టి నీ కుటుంబం అంతటికి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. యోసేపు ఒక్కడే దేవుని కొరకు నిలబడ్డాడు. యోసేపు కుటుంబం అంతటికి దీవెనకరంగా మారాడు. హల్లెలూయా. కానీ కుటుంబం అంతటికి దీవెనకరంగా మారడానికి యోసేపు వెళ్ళిన శ్రమల మార్గం మాత్రం సామాన్యంగా లేదు. సినిమా తీయచ్చు యోసేపు జీవితంలో పడ్డ శ్రమలు, చెప్పుకోలేని శ్రమలు సంవత్సరాల తరబడి భరించాడు. కానీ కుటుంబం అంతటి, హోల్ ఫ్యామిలీ యోసేపు మీద ఆధారపడే అంతగా, యోసేపు కుటుంబం అంతటిని చూసుకొని అంత స్థాయిలో దేవుడు యోసేపును నిలవబెట్టాడు. ఓబేదెదోము దేవుని మందసాన్ని తన ఇంట్లో చేర్చుకోవడం ద్వారా ఓబేదెదోము యొక్క కుటుంబం అంతటిని దేవుడు ఆశీర్వదించాడు. ప్లీజ్ నో దట్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ అ పబ్లిక్ డిస్ప్లే. క్రైస్తవ్యం, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న భక్తి ఏదో ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళొచ్చాక నేను భక్తిగా ఉన్నాను, నా భక్తిని కొంచెం కనపరిచానులే అని సంతృప్తి పడ్డం కాదు. తలుపులు వేసినప్పుడు కూడా నీ ఇంట్లో కూడా అదే భక్తిని నీవు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మందిరంలో గడిపే చాలా తక్కువ టైం అండి కదండి. నిజ జీవితంలో ప్రతిరోజు భక్తిగా బ్రతకడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ గంటల సేపు మనం ఉండేది ఇంట్లోనే, మందిరంలో ఉండేది కాసేపే. మందిరంలో పరిశుద్ధంగా బ్రతకడం చాలా ఈజీ. మందిరంలో దేవుని మీద మనసు ఉంచడం చాలా ఈజీ. మందిరంలో ఉన్నప్పుడు శుద్ధమైన పరిశుద్ధమైన తలంపులతో ఉండడం చాలా ఈజీ.
మందిరంలో ఉన్నప్పుడు దేవునికి అంగీకార యోగ్యంగా బ్రతకడం ఈజీ. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ చూసి ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాను. నేను ఒక్కదాన్నే కాదు, ఇంతమంది ఉన్నారు దేవుని ఆరాధించేవారు, నేను ఒక్కదాన్నే కాదు దేవుని కొరకు నిలబడుతుంది ఇంతమంది ఉన్నారని. కానీ ఇంటికి వెళ్ళిపోగానే తలుపులు వేసుకోగానే, కరోనాని మరి తలుపులు వేసేసుకుంటున్నాం కదా, తలుపులు కిటికీలు వేసేసుకుంటున్నాం, ఇంకెవరితో ప్రపంచంతో పెద్దగా సంబంధాలు లేకుండా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటున్నాం. బట్ బిహైండ్ క్లోజ్ డోర్స్, తలుపులు వేయబడిన తరువాత నీ భక్తిని నువ్వు కాపాడుకుంటున్నావా? ఒబేదెదోము ఏదో మందసం ముందుకెళ్ళినప్పుడు కొంచెం భక్తి చేయడం కాదు, కానీ మందసాన్ని తన ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునిని తన ఇంటిలో ఘనపరచాలని కోరుకున్నాడు. నీ జీవితంలో కూడా నా ఇంట్లో దేవుడు ఘనపరచబడి, నా ఇంట్లో దేవునికి ఇష్టం లేని ఏ పని జరగకూడదు, నా ఇంట్లో దేవునికి ఇష్టం లేని ఏ మాట వినపడకూడదు, నా ఇంట్లో దేవునికి ఇష్టం లేని ఏ తలంపు కూడా తలంచబడకూడదు అన్న తీర్మానం తీసుకోగలిగితే ఒబేదెదోమును దేవుడు ఆశీర్వదించినట్లు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత చూడండి, ఒక్క మాట చదువుకొని మనం ముగిద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 37వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 16 వర్స్ 37. 37వ వచనంలో ఒబేదెదోము తర్వాత అతని కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూద్దాం. అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసము మీద ఆసాపును అతని కుమారులను నియమించెను. ఒబేదెదోమును వారి సహోదరులైన 68 మందిని దేవుని మందసము మీద, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, మందసము దగ్గర చూడండి, ఒబేదెదోమును వారి సహోదరులైన 68 మందిని 38th వర్స్. యెదూతూను కుమారుడైన ఒబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను. సో ఒబేదెదోము అతని ఇంటి వారిలో 68 మంది దేవుని మందసము దగ్గర పరిచర్య చేసే వారిగా దేవుడు నియమించుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని పని చేయడం కంటే గొప్ప ఆశీర్వాదం ఇంకొకటి లేదు. ఒబేదెదోము దేవుని మందసాన్ని తన ఇంట్లో ఉంచుకోవడం ద్వారా 3 నెలలు ఒబేదెదోము అతని ఇంటి వారు ఆశీర్వదించబడ్డారు. దేవుని పనిలో నిత్యము కొనసాగే భాగ్యాన్ని దేవుడు ఒబేదెదోముకు అతని ఇంటి వారందరికీ అనుగ్రహించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనము ఒబేదెదోము వలె మన ఇంటిని దేవుని కొరకు తెరవగలమా? మన హృదయాలను దేవుని కొరకు తెరవగలమా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం, ప్రభువా నీ సన్నిధి నాలో ఉండాలని నేను కోరుకుంటున్నాను, నా ఇంట్లో సమృద్ధిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒబేదెదోము తన ఇంటిలోనికి నీ మందసాన్ని చేర్చుకున్నాడు. తన ఇంటిలో ఒక ప్రముఖమైన స్థానాన్ని నీ మందసానికి ఇచ్చాడు. నీ కొరకు తాను చేసిన పనిని బట్టి ఒబేదెదోమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించావయ్యా. ఉదయకాల సమయంలో నీకు స్థానాన్ని ఇస్తున్నావు ప్రభా. నా జీవితంలో ఒక ప్రామినెంట్ ప్లేస్, ఒక ప్రముఖమైన స్థానాన్ని నీకు ఇస్తున్నానయ్యా. నీ స్థానాన్ని ఈ లోకంలో ఇంకెవరు తీసుకోలేరు ప్రభా. నా జీవితంలో, నా జీవితానికి కేంద్ర బిందువు నీవే. నా జీవితంలో కేంద్ర స్థానం, ప్రముఖమైన స్థానం నీకే ఇస్తున్నాను. నా ఇంటిలో నీకు చోటిస్తున్నాను యేసయ్యా. నా ఇంటిలో మీ సన్నిధి ఉంచయ్యా. నా ఇంట్లో నీకు ఇష్టం లేని పనులేమీ జరగకూడదు ప్రభా. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ చెప్పినట్లుగా అట్టి అనుభవంలో నన్ను, నా కుటుంబాన్ని నడిపించని దేవుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఒబేదెదోము జీవితం నుండి అనేకమైన అంశాలు మీరు మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. నీకు స్థానాన్ని, నీకు ఒక ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ఒబేదెదోమును అతని కుటుంబాన్ని నీవు ఆశీర్వదించావు ప్రభా. ఉదయకాల సమయంలో నిన్ను మా గృహాల్లోనికి, మా హృదయాల్లోనికి మేము ఆహ్వానిస్తున్నాం. మా ఇండ్లు, నీవు మాకిచ్చిన గృహాలు, మా గదులు నీవు నివసించటానికి నాయనా నీ సన్నిధి సమృద్ధిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రభా. నీకు ఇష్టమైనది ఏది మా గృహాల్లో, మా హృదయాల్లో, మా జీవితాల్లో ఉండకుండును గాక. నీ సన్నిధి మాతో ఉంటే మేము దీవించబడతామయ్యా. నీ సన్నిధి మాతో ఉంటే మా క్షేమము మేలు కలుగుతుంది కనుక నీ సన్నిధితో, నీ సమృద్ధితో మమ్మల్ని, మా కుటుంబాలు, మా జీవితాలను నింపండి. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.